ఓం శ్రీమాత్రే నమః. 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో ధనస్సు రాశి వారికి అరుదైన రాజయోగం పట్టబోతుంది. మరొక 4 రోజుల్లో మీ లైఫ్లో పూర్తిగా మారబోతోంది. ఆగస్టు నెల జరగబోయే పూర్తి మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అసలు ఈ ధనస్సు రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, ఆగస్టు నెల మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, 1000 కోట్ల దేవతల అనుగ్రహంతో ఈ ధనస్సు రాశి వారికి ఎటువంటి రాజయోగం పట్టబోతుందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి ఈరోజు చెప్పబోయే విషయాలు మీ జీవితంలో ఆశాధైర్యం, కొత్త అవకాశాల గురించిన జ్యోతిష విశ్వాసాల ప్రకారం ఆగస్టు నెలలో కొన్ని గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉండవచ్చని భావన. అయితే ఇవి సాధారణ రాశి ఫలాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు. మరొక 4 రోజుల్లోనే మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా కూడా నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు కదలడం మొదలవుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు రావడం, మీపైన నమ్మకం పెరగడం, కొత్త అవకాశాలు తలుపు తట్టడం వంటి పరిణామాలు కనిపించవచ్చు. ఆగస్టు నెల మొదటి వారంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు, పదోన్నతికి అవకాశాలు లేదా మంచి గుర్తింపు కూడా లభించవచ్చు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా లాభదాయకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కూడా క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది. ఇంతకాలం రావాల్సిన డబ్బు చేతికి చేరడం, కొత్త ఆదాయ మార్గాలు కనపడడం లేదా ఖర్చులను నియంత్రించగలగడం వంటి మార్పులు కూడా రావచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తి వివరాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబ జీవితంలో కూడా చాలా ఆనందకరమైన వాతావరణం ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరుగుతుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని అందిస్తుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి మంచి సంబంధాలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రేమ జీవితంలో కూడా సానుకూలమైన మార్పులు అయితే కనిపిస్తాయి. నిజాయితీగా మాట్లాడడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా సంబంధాలు మరింతగా బలపడే అవకాశం అయితే ఉంటుంది. గతంలో ఏర్పడిన అపోహలు కానీ తొలగి కొత్త ఆరంభానికి అవకాశం లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా ఉపయోగకరంగా ఉండవచ్చు. చదువులో ఏకాగ్రత పెరగడం, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి మంచి ఫలితాలు రావడానికి అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడతాయి. క్రమశిక్షణతో చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇవ్వగలవు. ఆరోగ్యపరంగా చూసారంటే విశ్రాంతి, సరైన ఆహారం మరియు తగినంత వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన చేయడం మీకు చాలా ఉపయోగపడవచ్చు. ఈ నెలలో మీకు ఒక ముఖ్యమైన పరిచయం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి ద్వారా ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త దారి తెరుచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఎటువంటి నిర్ణయమైనా సరే ఆలోచించి తీసుకోవడం మంచిది. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం గురుగ్రహం అనుగ్రహం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరిగి ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మీరు కష్టపడి చేసే ప్రతి ప్రయత్నము మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలదు. ఆగస్టు నెల 2వ భాగంలో ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. మీ యొక్క ప్రయత్నాలు మీ కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు తీసుకురావచ్చు. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండే వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు అయితే ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నెలలో మీకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, అవకాశం వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు అడుగు వేయండి. భయం లేదా సందేహం వలన మంచి అవకాశాలను కోల్పోవద్దు. మీ కష్టం, పట్టుదల మరియు సరైన నిర్ణయాలు మీ యొక్క విజయానికి కారణమవుతాయి. ధనుస్సు రాశి వారికి నెల శుభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. శుభ సంఖ్యలు 3, 6, 9. శుభ రంగులు పసుపు, బంగారం, లేత నారింజ. శుభవారాలు గురువారము, ఆదివారము. ఆరాధించదగిన దైవము శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా శ్రీ మహావిష్ణువు. చేయగలిగిన పనులు పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకుని కొత్త పనులు ప్రారంభించడం. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది. మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతుంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడని మార్పులు అయితే చూస్తారు. ధనుసు రాశి జాతకులకు ఆగస్టు నెల మీ జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని అరుదైన అవకాశాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. చాలా కాలంగా కూడా మీ మనసులో ఉన్నటువంటి పెద్ద కోరిక నెరవేరే దిశగా పరిస్థితులు క్రమంగా అనుకూలంగా మారుతాయి. గతంలో మీకు సహాయం చేయని వ్యక్తులు ఇప్పుడు మీ యొక్క విలువ గుర్తించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆగస్టు నెల మొదటి 10 రోజులు కూడా మీకు ఎంతో కీలకంగా ఉండవచ్చు. మీరు చేసే ప్రతి పనిలో కూడా ఓపికతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగంలో ఉండేవారికి కొత్త బాధ్యతలు రావచ్చు. మొదటివి కాస్త కష్టంగా అనిపించినా సరే భవిష్యత్తులో మీ యొక్క ఎదుగుదలకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తిగా పరిశీలించడం మంచిది. సరియైన ప్రణాళికతో ముందుకు సాగడం మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. కళలు కూడా ఊహించిన మార్పులు చూస్తారు. పాత బకాయిలు వసూలు కావడం లేదా నిలిచిపోయిన ఆర్థిక వ్యవహారాలు పూర్తి అయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇంట్లో చాలా ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితుల నుండి శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పెద్దల యొక్క సలహాలు తీసుకుని నిర్ణయాలు తీసుకోవడం మీకు చాలా మేలును కలిగిస్తుంది. విద్యార్థులు
విద్యార్థులకు ఈ నెల ప్రత్యేకంగా శ్రమించే సమయం అయితే కనిపిస్తోంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండే వారికి క్రమశిక్షణతో చేసిన కృషి మంచి ఫలితాలను ఇవ్వగలదు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకం చాలా ముఖ్యం. చిన్న అపార్థాలను పెద్దవిగా మార్చకుండా మాట్లాడుకుని పరీక్షించుకుంటే సంబంధాలు మరింతగా బలపడతాయి. ఆరోగ్యపరంగా చూసుకుంటే నిద్ర, ఆహారం మరియు వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయకండి. శారీరకంగా మాత్రమే కాదు, మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండేందుకు సమయాన్ని కేటాయించండి. జ్యోతిష విశ్వాసాల ప్రకారం గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం, విష్ణువు లేదా దత్తాత్రేయ స్వామి వారిని భక్తితో ప్రార్థించడం, అవసరమైన వారికి అన్నదానం లేదా దానం చేయడం వంటి ఆచారాలను కొందరు శుభప్రదంగా భావిస్తారు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, రాశి ఫలితాలు భవిష్యత్తును ఖచ్చితంగా నిర్ధారించవు. ఇవి సాధారణ జ్యోతిష్య విశ్వాసాలపైన ఆధారపడి చెప్పబడే సూచనలు మాత్రమే. మీ కృషి, సరైన నిర్ణయాలు, పట్టుదల మీ యొక్క జీవితానికి, విజయానికి కూడా అసలైన బలంగా చెప్పవచ్చు. ఆగస్టు నెలలో మీ ముందుకు వచ్చే అవకాశాలను తెలివిగా ఉపయోగించుకోండి. ప్రతి అడుగును ఆలోచించి వేస్తే మీ యొక్క లక్ష్యాలకు మరింత దగ్గర అవ్వగల అవకాశాలు అయితే ఉన్నాయి. మీ జీవితంలో సానుకూలమైన మార్పులు చోటు చేసుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. చూసారు కదండి, ధనస్సు రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక ధనస్సు రాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. ధనస్సు రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే, ఈ రాశి జాతకులు స్వతంత్ర భావన, నిజాయితీ, ధైర్యము ప్రధానమైన లక్షణాలు. వీరెప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. జీవితంలో ఎంతటి సవాళ్ళు ఎదురైనా సరే వెనుకడుగు వేయకుండా ముందుకు సాగాలని తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ధనుసు రాశి వారు చాలా ఆశావాదులు. ప్రతి పరిస్థితిలోనూ మంచి కోణాన్ని చూడాలని వీరు ప్రయత్నం చేస్తారు. ఇతరులకు సాయం చేయడంలో వీరు ఆనందం పొందుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల కంటే కూడా ఎంతో కష్టమైనటువంటి పనులు చేసేందుకైనా వీరు చాలా సిద్ధంగా ఉంటారు. వీరు నేరుగా మాట్లాడే స్వభావం కలవారు. మనసులో ఉన్నది దాచకుండా వెంటనే చెప్పేస్తారు. అందువలన కొన్నిసార్లు వీరి యొక్క మాటలు ఇతరులకు కఠినంగా కూడా అనిపించిన వారి యొక్క ఉద్దేశం మాత్రం మంచిదే. సాహసం అంటే వీరికి ఎంతో ఇష్టం. కొత్త ప్రదేశాలకు వెళ్ళడం, కొత్త అనుభవాలను ఆస్వాదించడం, కొత్త అవకాశాలను స్వీకరించడం వీరి యొక్క వ్యక్తిత్వంలో ముఖ్యమైన భాగము. ఒకే పని లేదా ఒకే వాతావరణంలో ఎక్కువ కాలం ఉండడం వీరికి అంతగా నచ్చదు. ధనుసు రాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. సరైన అవకాశం లభిస్తే తమ యొక్క ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటుంటారు. పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుని వాటిని సాధించడానికి వీరు ఎప్పుడు కూడా కష్టపడుతూ ఉంటారు. ప్రేమ విషయంలో నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే వారికి పూర్తిగా అండగా నిలుస్తారు. అయితే తమకు స్వేచ్ఛను ఎక్కువ విలువ ఇస్తారు కాబట్టి వారిని అర్థం చేసుకునే భాగస్వామిని వీరు ఇష్టపడతారు. చూసారు కదండి, ధనుసు రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.